ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న సూక్తితో తిత్లీ తుఫాను బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మేము సైతం అంటూ చలనచిత్ర పరిశ్రమ చేయూతనిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి తోచిన సాయం అందిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, దయార్థ హృదయులు విరాళాలు ప్రకటిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. తిత్లీ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లా ప్రజలను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొస్తోంది. గూడు పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలిన ప్రజల కష్టాలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ 15 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ సైతం ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయలు అందించారు. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్ 5 లక్షల చొప్పున విరాళం అందజేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన వంతు సాయంగా 1 లక్ష రూపాయలు ఇవ్వగా, అందరికంటే ముందుగా సంపూర్ణేష్ బాబు 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. తిత్లీ తుపాను నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తుపాను బాధితుల సహాయార్థం రాష్ట్రంలోని కళాశాల అధ్యాపకులు ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ప్రజావేదికలో చంద్రబాబును కలిసి చెక్కు అందించారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు 171,346 రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ప్రకృతి ప్రకోపంతో కష్టాల పాలైన ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన దాతలను సీఎం అభినందించారు.